చాక్లెట్ కేక్ రెసిపీ నా స్టైల్లో చూపిస్తాను, చూసేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిక్సీలోని ఆయిల్ ఒక హాఫ్ కప్ అండ్ కర్డ్ ఒక హాఫ్ కప్ తీసుకోవాలి. తర్వాత షుగర్ కూడా హాఫ్ కప్ తీసుకొని దాంట్లో కొంచెం వెనిలా ఎసెన్స్ వేసి ఇదంతా నీట్గా మనం మిక్సీ అయితే చేసుకోవాలన్నమాట. తర్వాత ఈ వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నిటికీ మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. దానికోసం 1 కప్ మైదా అండ్ బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ ఈచ్ హాఫ్ స్పూన్ వేసుకోండి అండ్ కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇదంతా మిక్స్ చేసిన తర్వాత ఇందాక మనం మిక్సీ చేసుకునే దాన్ని దీంట్లో వేసుకొని కలిపేసుకోవాలి. కోకో పౌడర్ మర్చిపోయాను, సో తర్వాత వేసాను అనమాట నేనైతే. మీరు ముందే డ్రై ఇంగ్రీడియంట్స్లో వేసుకొని కలిపేసుకోండి. వేసుకున్న తర్వాత దీన్ని సింగిల్ డైరెక్షన్లోని విస్క్ చేసుకోవాలి మంచిగా. యూజువల్గా కేక్కి నాకు అస్సలు పడదు, నేను ఎప్పుడు ట్రై చేసినా ఏదో తేడా జరుగుతుంది దాంట్లోని, అసలు పొంగదు అనమాట. కానీ ఈసారి బాగానే వచ్చింది, కొంచెం బెటర్ దెన్ ఎవ్రీ టైం అనమాట. కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడానికి కొంచెం మిల్క్ కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకొని ఒక బౌల్లోనైతే ఇలా వేసుకున్నాను. అండ్ దీని మీద కొంచెం డ్రై ఫ్రూట్స్ అలా జల్లుకొని ప్రీహీట్ చేసిన ఒక పెద్ద దీంట్లోని పెట్టుకొని ఒక 30 minutes అలా బేక్ చేసినట్టున్నాం అంతే. దీన్ని న్యూటెల్లా వేసి మంచిగా గార్నిష్ అయితే చేసుకుంటే సూపర్ ఉంది అసలు. సబ్స్క్రైబ్ చేసుకోండి, బై.